అనుభవం సంఘానికి వాగ్దానంగా అనుగ్రహించబడింది. సంఘానికి వాగ్దానం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు, తండ్రి యొక్క వాగ్దానం చెప్పండి అందరూ, తండ్రి యొక్క వాగ్దానం ఎవరి కొరకు? నా కొరకే, నా కొరకే చెప్పండి అందరూ, నా కొరకే. తండ్రి యొక్క వాగ్దానం నా కొరకే. ఏమిటి తండ్రి వాగ్దానం? పరిశుద్ధాత్మను వాగ్దానం. పరిశుద్ధాత్మ అనే అనుభవం, నీటిలో ముంచబడే అనుభవం, నీళ్ళలో బాప్తిస్మం పొందావు, అది మొదటి అనుభవం. అది ఆయన లోనికి వచ్చినప్పుడు చేశాను. అయితే పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ముంచబడటం. పరిశుద్ధాత్మలో ముంచబడటం అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మ దేనితో పోల్చబడుతున్నాడు? దేనితో పోల్చబడుతున్నాడు? జలముతో పోల్చబడుతున్నాడు, ప్రవాహంతో పోల్చబడుతున్నాడు, నదితో పోల్చబడుతున్నాడు. నువ్వు ముంచబడవలసిన నది పరిశుద్ధాత్మ నది. చెప్పండి, నేను ముంచబడవలసిన నది పరిశుద్ధాత్మ నది. పరిశుద్ధాత్మ నది. పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటంటే విడుదల పొందుతావు. నువ్వు పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు జయం పొందుతావు. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు స్వస్థత పొందుతావు. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు దర్శనములు పొందుతావు. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు ప్రత్యక్షతలు పొందుతావు. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు అసాధారణమైన అనుభవంలోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు సంఘానికి, విశ్వాసికి అవసరమైన అనుభవమే పరిశుద్ధాత్మ అనుభవం. చెప్పండి, నాకు నా కుటుంబానికి అవసరమైన అనుభవమే పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మ అనుభవం. నీ ఆత్మను ఆశించు, నీ ఆత్మను ఆశించు. పరిశుద్ధాత్ముడా నన్ను నదిలో ముంచు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే అనుభవం సంఘానికి ఒక వాగ్దానం. పరిశుద్ధాత్మ అనే అనుభవం బాప్తిస్మం, ముంచబడే అనుభవం. పరిశుద్ధాత్మ ఒక బలమైన శక్తి. అదే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యం దయచేసి చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఓ హల్లెలూయా చెప్పండి. అయినను పరిశుద్ధాత్మ మా మీదికి వచ్చినప్పుడు శక్తి పొందెదము, శక్తి పొందెదము. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదికి వచ్చినప్పుడు జరిగే అనుభవం ఏమిటంటే శక్తి. ఒక బలహీనుడు బలవంతుడైపోతాడు. ఒక పామరుడు చెప్పండి పండితుడైపోతాడు. హల్లెలూయా. ఒక ప్రయోజనము లేనివాడు సంఘానికి, సమాజానికి ప్రయోజకుడైపోతాడు. ఎన్నిక లేనివాడు, తృణీకరింపబడిన వాడు, నీచుడు, బలహీనుడు శక్తిమంతుడు అవుతాడు. పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందవలసిన అవసరం ఉంది. నువ్వు పొందే ప్రతి శక్తి కంటే పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితాన్ని రూపుమార్చే శక్తి. హల్లెలూయా. నీ జీవితాన్నే రూపొందించే, శాంతరపరిచే శక్తి, నిన్ను సరిచేసే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తి ఈ రోజున చాలా మందికి కరువైపోయింది. అన్నింటిలో శక్తిమంతులు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవంలో శక్తిమంతులుగా లేరు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నువ్వు పొందినప్పుడు సాతాను యొక్క వ్యవస్థ అంతా నీ కాళ్ళ కిందికి వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం.
చెప్పండి అందరూ, పరిశుద్ధాత్మ శక్తి నేను పొందినప్పుడు సాతాను వ్యవస్థ అంతా ఎక్కడికి వచ్చేసింది? అంతవరకు వాడు నిన్ను దొక్కాడు. శక్తి పొందిన తర్వాత ఏహే ఇప్పుడు నేనెవరిని నిన్ను దొక్కేటాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు లోకంలో ఉన్నవానికి నువ్వు పలికే విధానాన్ని బట్టి నీకు తెలియకుండానే నీలో మార్పు కలుగుతుంది. నీకు తెలుసా? నాలో ఉన్నవాడు, మీరు ఒక్కసారి అనుకోండి, నాలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, నాలో ఎవరో మీకు ఉన్నట్టుగా అనిపించగలే. మీకు తెలియకుండా మీలో ఎవరు, కానీ యేసు రక్తము చేత కడగబడిన నీలో నాలో గొప్పవాడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి బలవంతుడు అవుతాడు. అంతవరకు అన్నిటికీ భయపడేవాడు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని నింపిన తర్వాత ధైర్యంగా నిలబడతాడు. హల్లెలూయా. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడు సమస్య ఒక సమయంలో వచ్చినప్పుడు ఏం చేశారు? యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు వేసుకున్నారన్న, భయపడి. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ వారి మీదికి రాలేదు. సోదరి సోదరుడా, ఒకవేళ ఇక్కడ భయపడుతున్నావా? దేనికైనా? దెయ్యానికి భయపడుతున్నావా? దురాత్మ శక్తులకు భయపడుతున్నావా? మంత్రతంత్ర శక్తులకు భయపడుతున్నావా? సమస్యలకు భయపడుతున్నావా? రేపటిని గురించి భయపడుతున్నావా? పరిస్థితుల గురించి భయపడుతున్నావా? భవిష్యత్తుల గురించి భయపడుతున్నావా? భయం నీ జీవితాన్ని ఒకవేళ పరిపాలిస్తుందా? ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ మీదికి రావాలని కోరుకో. నువ్వు ధైర్యంతో నింపబడవు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో భయపడినటువంటి శిష్యులు అపోస్తల కార్యం పరిశుద్ధాత్ముడు మీదికి వచ్చిన తర్వాత అదే యూదులతో ఏమంటారు తెలుసా? యూదులకు భయపడిన శిష్యులే అదే యూదులతో ఏమంటారు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు చెప్పకుండా ఉండలేడు, మాట్లాడకుండా ఉండలేడు, భయపడుతూ ఉండడు. దేనికి భయపడని జీవితం పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడని జీవితం యేసు నామమున మీకు సంపూర్ణముగా అనుగ్రహించబడునుగా. దేనికి చెప్పండి, దేనికి నేను భయపడను. హల్లెలూయా. మేడగదిలోనికి వెళ్ళిన వాడు బలహీనుడు, కానీ బయటకు వచ్చిన తర్వాత చెప్పండి గట్టిగా చెప్పండి, వెళ్ళినోడు అవిశ్వాసము కలిగిన వాడు మేడగదిలోని కిందికి వచ్చిన తర్వాత విశ్వాసంతో నింపబడ్డాడు. వాడిని చెరసాలను బంధించలేకపోయాయి, కట్లు బంధించలేకపోయాయి, సంఖ్యలు కట్టలేకపోయాయి, సాతాను ఆటంకపరచలేకపోయాడు. ధనం, బంగారం, వెండి వాడిని ఆకర్షించలేకపోయాయి. ఎందుకు? వాడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు? ఆడికి గదులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో చాలా మంది ఇంకా ఆ గదికి రావడం లేదు. అన్ని కింద గదులే. ఎక్కడ? యేసు నామమున మేడ గదిలోనికి నేను వెళ్ళుదును గాక. ఆ గదిలో ఎవరుంటారు? నిన్ను నింపే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. హల్లెలూయా. ప్రభు, ఆ గది అనుభవం నాకు దయచేయండి. ఎముకలు ఒకదానికి ఒకటి కలుసుకుంటున్నప్పుడు చెల్లా చెదురుగా పడి ఉన్న ఎముకలు ఒకదానికి ఒకటి కలుసుకుంటున్నప్పుడు గడ 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 నోరు తెరవబడిన గాక పరిశుద్ధాత్మ యొక్క కుమారుడు
ప్రార్థించుగాక. ఎముకలు ఒకదానికి ఒకటి కలుసుకుంటున్నప్పుడు గడగడ గడమని శబ్దము పుట్టి మేడగదిలో 120 మంది ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ నిండుకున్నాడు. ఎవరు మౌనంగా ఉండదు? ఇది నీ సమయం, ఇది నీ సమయం. సోదరి సోదరుడా, నిర్లక్ష్యంగా ఉండొద్దు. అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు నీ మీదకి రాబోతున్నాడు. అకస్మాత్తుగా నువ్వు విడుదలైపోతున్న సమయం, నువ్వు శక్తితో నింపుకున్న సమయం. వేరుకో ఈ క్షణం దాటితే మరలా నీకు రాదు. ఈ రోజు దాటితే మరలా నీకు రాకపోవచ్చు. పరిశుద్ధాత్మను వేడుకో. నోరు తెరిచి అయ్యా మహమే నీకు ధన్యవాదాలు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నాలుకలు విభాగించబడ్డాయి. ఈరోజు నాలుకలు